నా నమస్సుమాంజలి. ఈరోజు మనం కుమార సంభవంలోని చతుర్థ సర్గలోని 35వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాం. మునుమా ఇద్దరకిన్నియో విధములన్ ముఖ్యంబుగా పుష్పశయ్యను సాహాయము చేయుచుందు గదా సౌమ్యా నిన్ను యాచింతుని ప్రణిపాతాంజలి బద్ధనై ఇప్పుడు నాపై కూర్మితో వేగమీ క్షణమంది రచయింపు మార్చితి నీ కాస్థానిక సంపాదివై రచయింపుమా చితిని కాస్థానిక సంపాదివై అనగా సౌమ్య, ఓ సౌమ్యుడా, మును పూర్వము మా ఇద్దరికెన్నియో మా ఇద్దరికి ఎన్నో విధములుగా ముఖ్యముగా పుష్పశయ్యను పూలపాన్పును చేయుటలో సహాయము చేయుచుందు గదా సహాయము చేసేడివాడవు గదా నే ప్రణిపాతాంజలి బద్ధనై చేతులు జోడించి నమస్కరించుచు నిన్ను యాచింతూ నిన్ను వేడుకొనుచున్నాను. ఇప్పుడు నాపై కూర్మితో ఇప్పుడు నాపై ప్రేమతో వేగమీ క్షణమందే వేగముగా ఇప్పుడే కాష్టానీక సంపాదివై కాష్టములను సంపాదించి చితిని రచయింపుమా చితిని తయారు చేయుమా అనగా, ఓ సౌమ్యుడా, పూర్వము మా ఇద్దరికి ఎన్నో విధములుగా ముఖ్యముగా పూలపాన్పును చేయుటలో సహాయము చేసేడివాడవు గదా నేను చేతులు జోడించి నమస్కరించుచు నిన్ను వేడుకొనుచున్నాను. ఇప్పుడు నాపై ప్రేమతో వేగముగా ఇప్పుడే కాష్టములను సంపాదించి చితిని తయారు చేయుమా అని ఈ పద్యమునకు భావము. చితిగా వింపుము మదర్పణ జ్వలత శోచిష్కేశుడే పారనుద్ధతుడై దక్షిణ వాత వీజన వసత్వం భూక్షణం బీని నే జతగాలేక స్మరుండు నిల్వగలడా సంతోషిత స్వాంతుడై మతి నూహింపుము నీవెరుంగుదు సుమా మారంట నీ ఉండుటన్ మతి నూహింపుము నీవెరుంగుదు సుమా మారంట నీ ఉండుటన్ అనగా చితిగావింపు చితిని తయారు చేయుము మదర్పణ జ్వలత నా యందు ఉంచబడిన అగ్ని శోచిష్కేశుడు శుచియై శిఖలు కలిగినవాడు ఏ పారశుద్ధతుడై పెద్దగా పెరిగి దక్షిణ వాత వీజన దక్షిణపు గాలుల చేత వసత్వంబౌ వీచుచు క్షణంబేని క్షణకాలమైన నే జతగా లేక నేను తోడుగా లేక స్మరుండు మన్మధుడు సంతోషిత స్వాంతుడై సంతోషముతో నిల్వగలడా ఉండగలడా మతి నోహింపుము మనస్సులో ఊహించుము మారంట నీవుండుటన్ మారునితో నీ ఉండుట చేత నీవెరుంగుదు సుమా నీకు తెలుసు గదా అనగా నా యందు ఉంచబడిన అగ్ని శుచియై శిఖలు కలిగినవాడు పెద్దగా పెరిగి దక్షిణపు గాలుల చేత వీచుచు చితిని తయారు చేయుము క్షణకాలమైన నేను తోడుగా లేక మన్మధుడు సంతోషముతో ఉండగలడా మనస్సులో ఊహించుము అతనితో నీ ఉండుట చేత నీకు తెలుసు కదా అని ఈ పద్యమునకు భావము. త్వరగా నీవిటు చేసి ఈయదగు శ్రద్ధా భక్తి దోయాంజలిన్ స్మరు సంభావన చేసి మాకు యవిభజ్యం వయ్యదే చిందున పరలోకంబున నన్ను గూడి మరుడి ప్రాసించు సంప
ప్రాప్తికై చెల్లెడిన్ సద్బాంధవ దత్తతోయమే పరార్థ ప్రాప్తికై చెల్లెడిన్. అనగా త్వరగా త్వరగా నీవు ప్లస్ ఇటు చేసి, నీవు ఈ విధముగా చేసి శ్రద్ధాభక్తిన్ శ్రద్ధాభక్తితో ఇచ్చు తోయాంజలిన్ జలాంజలిని స్మరు సంభావన చేసి మన్మధుని గౌరవపూర్వకముగా ఈయన్ ప్లస్ తగు ఈయవలసినది మాకు యవిభజ్యంబై మా ఇరువురకు ఒక్కటిగానే యదే చెందున్ అదే దక్కును. ఆ పరలోకములో నన్ను గూడి నాతో కలిసి మరుడే మన్మధుడే ప్రాసించు సంప్రీతిన్ ప్రీతితో త్రాగును. ఇద్దరా ఈ భూమిలో సద్బాంధవ మంచి బంధువులు దత్తతోయమి ఇచ్చు జలాంజలులే పరార్థ ప్రాప్తికై చెల్లెడిన్ పరలోకమందు శుభములు కలిగించును. త్వరగా అనగా త్వరగా నీవు ఈ విధముగా చేసి శ్రద్ధాభక్తితో ఇచ్చు జలాంజలిని మన్మధుని గౌరవపూర్వకముగా ఇయ్యవలసినది మా ఇరువురకు ఒక్కటిగానే అది దక్కును. ఆ పరలోకములో నాతో కలిసి మన్మధుడి ప్రీతితో త్రాగును. ఈ భూమిలో మంచి బంధువులు ఇచ్చు జలాంజలులే పరలోకమున శుభములు కలిగించును అని ఈ పద్యమునకు భావము. పరలోక క్రియలన్నీ మాధవ యొనర్పంగా భవన్మిత్రుడౌ స్మరునుద్దేశము చేసి చేయుదువుగా సద్భక్తితో నీవు ఎట్టరి నిమ్మ సహకార మంజరి విలోత్పల్లవానీకమున్ స్ఫురణన్ ప్రీతి గదా భవత్సుకునకి చూత ప్రసూనామళుల్ స్ఫురణన్ ప్రీతి గదా భవత్సుకునకి చూత ప్రసూనావళుల్. అనగా పరలోక క్రియలన్నీ ఉత్తర క్రియలన్నీ మాధవ వసంతుడా యొనర్పంగా చేయుటకు భవన్మిత్రుడౌ నీ మిత్రుడైన స్మరున్ మన్మధుని ఉద్దేశము చేసి పేరుతో చేసి చేయుదువుగా చేయుము సద్భక్తితో మంచి భక్తితో నీవు అత్తరి ఆ సమయములో నిమ్మ సహకార మంజరి విలోత్పల వానీకమున్ నిమ్మ మామిడి మంజరి వికసించిన తామర పల్లవముల తూడును వాడుము. స్ఫురణన్ మరచిపోక భవత్ ప్లస్ సఖునకు నీ మిత్రునకు ఈ చూత ప్రసూనావాళుల్ ఈ మామిడి పువ్వులు చిగుళ్ళు ప్రీతి గదా. అనగా ఓ వసంతుడా ఉత్తర క్రియలన్నీ చేయుటకు నీ మిత్రుడైన మన్మధుని పేరుతో మంచి భక్తితో చేసి చేయుము. నీవు ఈ సమయములో నిమ్మ మామిడి మంజరి వికసించిన తామర పల్లవులను మరిచిపోకుము వాడుము. నీ మిత్రునకు మామిడి పువ్వులు చిగుళ్ళు ప్రీతి గదా అని ఈ శ్లోకమునకు భావము. స్థిర చిత్తంబున దేహముక్తయగునట్లు ఏర్పాటుగా నిల్చినన్ బరమాకాశ భవ సరస్వతి రతిన్ వారింప బల్కెన్ కృపా పరవాకుల్ హృద శోషమైన సఫరీ ప్రాణంబు రక్షించు అంబర గంగా ప్రథమోద వృష్టి యన శుంభధ్యాన గంభీరతన్ గంగ ప్రథమోద వృష్టి యన శుంభధ్యాన గంభీరతన్. అనగా స్థిర చిత్తంబున స్థిరమైన చిత్తముతో దేహముక్త దేహమును వదులుటకు యగునట్లు ప్లస్ ఏర్పాటుగా
తగిన ఏర్పాటుగా నిలిచిన పరమాకాశ భవా సరస్వతి గొప్పదైన ఆకాశమునందు పుట్టిన వాక్కు రతిన్ ప్లస్ వారింప రతీదేవిని వారించుచు కృపావర వాక్కుల కృపతో కూడిన మాటలతో హృదశోషమైన ఎండిపోయిన చెరువు సఫరి ఆడుబేడిస ప్రాణమును రక్షించు అంబర గంగ ప్రథమోద వృష్టి తొలకరి మొదటి చినుకుల యన వలే శుంభధ్యాన గంభీరతన్ శుభప్రదమైన గంభీరపు ధ్వనితో బల్కెన్ పలికినది అనగా స్థిరమైన చిత్తముతో దేహమును వదులుటకు తగిన ఏర్పాటుతో నిలిచిన గొప్పదైన ఆకాశమునందు పుట్టిన వాక్కు రతీదేవిని వారించుచు కృపతో కూడిన మాటలతో ఎండిపోయిన చెరువులో ఆడుబేడిస ప్రాణమును రక్షించు తొలకరి మొదటి చినుకు వలె శుభప్రదమైన గంభీరపు ధ్వనితో పలికినది అని ఈ పద్యమునకు భావము. అచిరంబే భవదీయ భర్త సులభుండై నీకు దక్కున్ మృషావచనం బియది కాదు నిక్కమగు పూర్వం బెట్టి కర్మంబు తాపచరింపన్ హరలోచనార్చి శలభ ప్రాయంబుగా నయ్యెనో వచియింతున్ వినుమో సుమాయుధ సతీ ప్రాంచశ్రవోలంకృతిన్ వచియింతున్ వినుమో సుమాయుధ సతీ ప్రాంచశ్రవోలంకృతిన్ అనగా సుమాయుధ సతీ ఓ మన్మధుని సతీ అచిరంబే త్వరలోనే భవదీయ భర్త నీ భర్త సులభుడై నీకు దక్కున్ నీకు దొరకును మృషావచనంబు ప్లస్ ఇయ్యది కాదు ఇవి తప్పుడు మాటలు కావు నిక్కమగును నిజమగును పూర్వంబు ప్లస్ ఎట్టి కర్మంబు పూర్వము ఏ కర్మము తాపచరింపన్ తాను చేయుట వలన హరలోచనార్చి ఈశ్వరుని కంటిమంటలో శలభ ప్రాయంబున్ మిడతవలే కానయ్యెనో అయ్యెనో వచయింతున్ చెప్పెదను వచయింతున్ అనగా చెప్పెదను ప్రాంచశ్రవోలంకృతిన్ చక్కగా నీ చెవులకింపుగా వినుమో వినుమా అనగా ఓ మన్మధుని సతీ త్వరలోనే నీ భర్త సులభుడై నీకు దొరుకును ఇవి తప్పుడు మాటలు కావు నిజమగును పూర్వము ఏ కర్మము తాను చేసిన వలన ఈశ్వరుని కంటి మంటలో మిడతవలే అయ్యెనో నేను చెప్పెదను చక్కగా నీవు చెవులకింపుగా వినుము అని ఈ పద్యమునకు భావము. స్వనుతన్ గూడగ ప్రేరితేంద్రియుడునై వాంఛించి మున్ బ్రహ్మ సాధ్వసుడై విక్రియ నిగ్రహించుకొని శాపం బిచ్చి తత్కారణుండ సమాస్త్రుండది తత్ఫలంబనుభవం వయ్యన్ బురా కర్మయే పొసగున్ గాఫలదాయి పుట్టును గదా భుంజీ తత్శాపావలిన్ ఫలదాయి పుట్టును గదా భుంజీ తశాపావలిన్ అనగా స్వనుతన్ ప్లస్ గూడగన్ తన స్వంత కూతురునే కూడుటకు ప్రేరిత ప్లస్ ఇంద్రియుడునై మదనుని చేత ఇంద్రియ వాసనల ప్రేరేపితుడై వాంఛించే కోరుకొనెను మున్ ప్లస్ బ్రహ్మ పూర్వము బ్రహ్మ సాద్బనుడై ధైర్యముతో విక్రియ నిగ్రహించుకొని కోరికను అణుచుకొని లేదా నిగ్రహించుకొని శాపమిచ్చెను తత్కారణుండా అకారణముగా అసమాస్త్రుడది మన్మధుడు దాని
ప్లస్ ఫలంబు ప్లస్ అనుభవం బయ్యన్. ఆ శాప ఫలము ఇప్పుడు అనుభవించెను. పురా కర్మయే పొసగున్ ప్లస్ కా పూర్వము చేసిన కర్మము నుండియే ఫలదాయి పుట్టును గదా, ఫలములు కలుగును గదా. భుంజీత శాపావళిని అనుభవించవలెను కదా. అనగా పూర్వము బ్రహ్మ తన స్వంత కూతురునే కూడుటకు మదనుని చేత ఇంద్రియ వాసనల ప్రేరేపితుడై కోరుకొనెను. కాని ధైర్యముతో కోరికను అణుచుకుని నిగ్రహించుకుని శాపమిచ్చెను. ఆ కారణముగా మన్మధుడు శాప ఫలము ఇప్పుడు అనుభవించెను. పూర్వము చేసిన కర్మము నుండియే ఫలములు కలుగును గదా, శాపావళిని అనుభవించవలను కదా అని ఈ పద్యమునకు భావము. స్మరుడా శాపము పొంది వేడుకొని బ్రహ్మన్ ధర్మబద్ధంబుగా భరింపన్ ధరమా నిరంతరము శాపంబన్న శాంతించి దేవరహస్యంబని బల్కి బ్రహ్మ కరుణా పారేణుడయ్యంతటన్ పరుగున్గా యమృతాసనిద్వయము నభ్రంబున్వసి శ్రేష్ఠులన్. యమృతాసనిద్వయము నభ్రంబున్వసి శ్రేష్ఠులన్ అనగా స్మరుడు మన్మధుడు ఆ శాపము పొంది ఆ శాపమును పొందిన వేడుకొని ప్రార్థించెను. బ్రహ్మను ధర్మబద్ధంబుగా ధర్మయుక్తముగా భరింపన్ ప్లస్ తరమా భరించుటనా తరమా నిరంతరము ఎల్లప్పుడూ శాపంబన్న శాపము అనిన శాంతించి శాంతపడి దేవరహస్యంవని ఇది దేవరహస్యమని బ్రహ్మ కరుణాపారీణుడై బ్రహ్మ దయతో ఎంతటన్ అప్పుడు పల్కే చెప్పెను. పరగున్గా తెలియగా యమృతాసని అమృతము వంటి నీటిని ఇచ్చుట వసిశ్రేష్ఠులన్ గొప్పవైన పిడుగులను వేయుట ద్వయమున్ యను రెండును అభ్రంబు మేఘము చేయగలదు అనగా మన్మధుడు ఆ శాపమును పొందిన వెంటనే బ్రహ్మను ప్రార్థించెను. ధర్మయుక్తముగా భరించుట నా తరమా ఎల్లప్పుడూ శాపము అనిన శాంతపడి బ్రహ్మ దయతో ఇది దేవర రహస్యమని అప్పుడు చెప్పెను. తెలియగా అమృతము వంటి నీటిని ఇచ్చుట గొప్పవైన పిడుగులను వేయుట అను రెండును మేఘము చేయగలదు అని ఈ పద్యమునకు భావము. తపమే కారణమై హరిండభిముఖుండై పెండ్లియో పార్వతిన్ ఉపలబ్ధుంబగు స్వీయ సౌఖ్యమునకై నుజ్జీవుతుంజేయు నీవపు సంయోజన చేసి ఇట్లనుచు తత్సాపావధిందిల్పి నిద్దపు కూర్మిన్ నశరీరవాణి రతి సౌందర్యాంగ రక్షా విధిన్ అశరీరవాణి రతి సౌందర్యాంగ రక్షా విధిన్ అనగా తపమే కారణమై తపస్సే కారణముగా హరుండు ప్లస్ అభిముఖుండై హరుడు సంతుష్టుడై పార్వతిన్ పెండ్లియౌ పార్వతిని పెండ్లి చేసుకొనును ఉపలబ్ధంబుగా లభించిన స్వీయ సౌఖ్యమునకై తన సౌఖ్యమునకై నీవవు నీ భర్తను సంయోజన చేసిన శరీరములో చేర్చి ఉజ్జీవుతున్ ప్లస్ చేయు మరల జీవితుని చేయును ఇట్లనుచున్ ఈ విధముగా చెప్పుచు యుద్ధపు కూర్మిన్ హెచ్చిన ప్రేమతో అశరీరవాణి ఆకాశవాణి రతీదేవి సౌందర్యాంగ రక్షా విధిన్ సౌందర్యముతో కూడిన శరీరమును రక్షించుటకు
తత్ ప్లస్ శాపావధిన్ ప్లస్ తెలిపే, ఆ శాపావధిని తెలిపెను. అనగా తపస్సే కారణముగా హరుడు సంతుష్టుడై పార్వతిని పెండ్లి చేసుకొనును. లభించిన తన సౌఖ్యమునకై నీ భర్తను శరీరములో చేర్చి మరల జీవితుని చేయును. ఈ విధముగా చెప్పుచు హెచ్చిన ప్రేమతో ఆకాశవాణి రతీదేవి సౌందర్యముతో కూడిన శరీరమును రక్షించుటకు ఆ శాపావధిని తెలిపెను అని పద్యమునకు భావము. భవితవ్య ప్రియ సంగమునకునై భద్రంబుగా రక్షసేయు వపుస్త్రీని శుభాంగి, నీ విభుడు భూతోద్భూత మూలంబుగా రవి పీఠంబు జలంబునైన నది వర్షాకాల మందోఘ పూర్ణ విరాజంబై పొంగి వారినిధి చేరన్ భారదే ప్రీతితో, విరాజంబై పొంగి వారినిధి చేరన్ భారదే ప్రీతితో. అనగా శుభాంగి శుభమైన అంగములు కలదానా, భవితవ్య భవిష్యత్తులో ప్రియ సంగమంబునకునై ప్రియునితో కలయుటకు భద్రంబుగా జాగ్రత్తగా రక్షసేయు రక్షించుము వపుశ్రీని శరీరమును, నీ విభుడు నీ ప్రియుడు భూతోద్భూత మూలంబుగా జీవుల జన్మమునకు కారణము కదా, రవిపీతంబు సూర్యునిచే త్రాగిన జలమునైనా నది వర్షాకాలములో ఓఘ పూర్ణ విరాజంబై నీటితో పూర్తిగా నిండి పొంగి వారినిధి చేరన్ సముద్రమును చేరుటకు పారదే ప్రవహింపదా ప్రీతితో ఇష్టముతో. అనగా శుభమైన అంగములు కలదానా, భవిష్యత్తులో ప్రియునితో కలయుటకు నీ శరీరమును జాగ్రత్తగా రక్షించుము. నీ ప్రియుడు జీవుల జన్మమునకు కారణము కదా, సూర్యునిచే త్రాగిన జలము కలన నది వర్షాకాలములో నీటితో పూర్తిగా నిండి పొంగి సముద్రమును చేరుటకు ప్రీతితో ప్రవహింపదా అని ఈ పద్యమునకు భావము. మరణోద్యోగమనంబు నీ విధముగా మందీకృతం వట్లు మత్తరి భూతం విదో కానరానిదై శబ్ద ప్రాణి పల్క సచ్చరితార్థ ప్రియవాగ్రహీతుడు సుమాస్త్ర ప్రాణ మిత్రుండు నేర్పరి విశ్వాసము తోడుగా రతిని నా శ్వాసించి సస్వత్కృపన్. అనగా మరణోద్యోగ మరణించుటకు తలపెట్టిన మనంబును మనస్సును ఈ విధముగా ఈ రీతిగా మందీకృతం బట్లున్ మాంచునట్లు అట్టరి భూతం బెదో అప్పుడు అదృశ్య రూపమేదో కానరానిదయ్యి కనిపించకున్నను శబ్ద ప్రాణియై శబ్ద రూపముతో పలుకగా సచ్చరిత మంచి చరిత్రము కలవాడు అర్ధ ప్రియవాగ్ గ్రహీతుడు అర్థవంతముగా ప్రియముగా మాట్లాడువాడు సుమాస్త్ర ప్రాణమిత్రుండు మన్మధుని ప్రాణమిత్రుడు అయిన వసంతుడు నేర్పు కలవాడు విశ్వాసము తనకు తోడుగా ఉండ రతీదేవిని సస్వత్కృపన్ కృపాగుణముతో ఆశ్వాసించే ఓదార్చెను. అనగా మరణించుటకు తలపెట్టిన మనస్సును ఈ రీతిగా మాంచునట్లు అప్పుడు అదృశ్య రూపమేదో కనిపించకున్నను శబ్ద రూపముతో పలుకగా మంచి చరిత్రము కలవాడు అర్థవంతముగా ప్రియముగా మాట్లాడువాడు మన్మధుని ప్రాణమిత్రుడు అయిన వసంతుడు నేర్పు కలవాడై విశ్వాసము తనకు తోడుగా ఉండ రతీదేవిని
కృపాగుణముతో ఓదార్చెను అని ఈ పద్యమునకు భావము. కిరణ పరీక్షయంబు దినకృత ప్రభ ధూసర దూషితంబునై పరగిన చంద్రరేఖ నిసిపట్టును చూచుచునుండునట్లు దుస్తర విపదాబ్ధి తీర పది తత్పరత స్మరన్ శాపమోక్షమా హర కృపగల్గునంచు మదనాంగనయుండే ప్రతీక్ష సేయుచున్ మదనాంగనయుండే ప్రతీక్ష సేయుచున్ అనగా కిరణ పరీక్షయంబు కిరణక్షయము చేతను దినకృత్ ప్లస్ ప్రభా దూసర దూషితంబునై పగటియందు గల కాంతి ధూళిత దూషితమై వరగిన ఒప్పిన చంద్రరేఖ నిసిపట్టును రాత్రి కొరకు చూచుచు నుండునట్లు ఉన్నట్లుగా దుస్తర విపదాబ్ధి దుస్తరమైన విపత్తుల సముద్రపు తీర ఒడ్డును పది తత్పరతన్ చేరు తత్పరతతో స్మర శాపమోక్షము మన్మధుని శాపమోక్షము ఆహర ఆ శివుని కృప కల్గునంచు దయతో కలుగుననుచు మదనాంగన రతీదేవి ప్రతీక్ష సేయుచు వేచియుండెను అనగా కిరణక్షయము చేతను పగటియందు కల కాంతి ధూళి దూషితమై ఒప్పిన చంద్రరేఖ రాత్రి కొరకు చూచుచూ ఉన్నట్లుగా దుస్తరమైన విపత్తుల సముద్రపు ఒడ్డును చేరు తత్పరతతో మన్మధుని శాపమోక్షము శివుని దయతో కలుగుననుచు రతీదేవి ప్రతీక్ష చేయుచు వేచియుండెను అని ఈ పద్యమునకు భావము. మహాకవి కాళిదాసాకృత కుమార సంభవమున రతి విలాపంబను చతుర్థ సర్గమును కాంధ్రానువాదము శ్రీమదంబిక కృపారసార్ణవోత్తుంగ తరంగం బాపస్తంభ సూత్ర హరితస గోత్రోద్భవస్య అమరవాది వంశ పయః పారావర రాకాసుధాకరస్య బ్రహ్మీభూత కోటి యజ్వేశ్వర ప్రపౌత్రస్య రామకృష్ణాఖ్య పౌత్రస్య వెలమకన్ని వెంకట శోభనాద్రిరావు దౌహిత్రస్య సుజనజన విధేయస్య వెంకట శాస్త్రి ముఖ నిర్గతం వై విలసిల్లునది అనగా ఈ పద్యముతో చతుర్థ సర్గము ఈ రోజుతో సమాప్తి అయినది. ఓం శరవణ భవాయ నమః. ఇంతవరకు ఎంతో శ్రద్ధతో ఆలకించిన శ్రోతలందరకు ధన్యవాదములు తెలుపుచు ఆ పరమేశ్వరుని కృపాకటాక్షలు మన అందరి మీద ఎల్లవేళలా ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ రోజుకు స్వస్తి.